ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నీవేలాగు ఉపదేశము పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. దేవుడి మాటలు ఆయనలో ఫలింపజేయనట్లు ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా నేను స్తుతించి ఆరాధించాను తండ్రి. ఇప్పుడు తండ్రి చదవబడిన లేఖన భాగం ద్వారా మాకు మాట్లాడండి. నిదాసుడు ఒట్టివాడే తండ్రి, నీ వెలుగుదు ప్రభువా, కనికరించండి. నిదాసుని బలహీనతలన్నీ నీకు తెలుసు తండ్రి, కృప చూపండి. నిదాసుని మీద నీ కృపను కుమ్మరించి, నీ ఆత్మను కుమ్మరించి పరిశుద్ధపరచండి. నిదాసుని నోట నీ మాట నుంచి మాతో మీరు మాట్లాడండి తండ్రి. సంఘమంతటికి కావలసిన సందేశము మీరు దయచేయండి ప్రభు. మేమందరము యోగ్యముగా నీ బలలో పాలు పొందుటకు సహాయం చేయండి తండ్రి. 5 రొట్టెలు 2 చేపలు విరిచి వడ్డించినట్లుగా అలాగే నీ ప్రజలమైన మాకు నీ వాక్యము విరిచి వడ్డించండి ప్రభువా. నీ వాక్యము మీద లక్ష్యం ఉంచి దానిని గ్రహించడానికి మాకు శక్తి దయచేయండి. నీ వాక్య ప్రత్యక్షతలను అడ్డగించాలని చూస్తున్న సకల చీకటి శక్తులను యేసు నామమున బంధించి వేస్తున్నాం. దేవాభివృద్ధికి రండి తండ్రి, దేవాభివృద్ధికి రండి ప్రభు. మా అందరి మనోనేత్రాలు తెరవండి, మా అందరి హృదయాలు తెరవండి తండ్రి. నీ వాక్యము మా హృదయంలోనికి చొచ్చుకొని పోవున్నట్లుగా మీరు వృద్ధికి రండి తండ్రి. నీ కార్యము జరిగించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. ఇక్కడ చివరిలో ఒక మాట ఉన్నది, మీరు చూడండి. మొదటి నుంచి చదువుతాను వినండి. నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము అని ఇప్పటి నుంచి అందరూ జాగ్రత్తగా చూడండి. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే నీ యొద్దకు వచ్చాను. ఏ గడియ నీ యొద్దకు వచ్చి నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అని యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఈ మాట ఎవరు చెబుతున్నారు అంటే, మొదటి వచనం చూడండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమన్నారు. 7 నక్షత్రములు 7 ఆత్మలు గలవాడు అంటే యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే నీ మీదికి వచ్చాను, దొంగవలే నేను వస్తాను అని చెబుతున్నాడు యేసయ్య. యేసయ్య రాకడ ఎలా జరుగుతుంది? యేసయ్య రాకడ ఎప్పుడు జరుగుతుంది అంటే చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. యేసయ్య రాకడ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మనం ఎలా సిద్ధపడాలన్న విషయంలో రకరకాల భిన్నాభిప్రాయాలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. అయితే ఈరోజు దేవుడు మనకు తెలియజేయాలనుకున్న విషయం మీద మన దృష్టి కేంద్రీకరిద్దాము. యేసయ్య రాకడ దొంగవలే వస్తాడు యేసయ్య అని ఒక అభిప్రాయం ఉంది కదా. దొంగవలే యేసయ్య, ఇక్కడ కూడా వ్రాయబడింది దొంగవలే యేసయ్య నేను వస్తాను అన్నాడు. దొంగవలే నీ మీదికి వస్తాను అన్నాడు కదా. మీరు తెస్సలోనికైలకు రాసిన పత్రికలోనికి రండి.
తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము మీరు చూడండి. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. ఎలాగొస్తుందంట ప్రభు రాకడ? ప్రభు దినం దొంగ వలె వస్తుంది అన్నాడు కదా. దొంగ ఎట్లా వస్తాడో ప్రభు దినం అట్లా వస్తుందని ఇక్కడ చెప్పాడు. అయితే క్రైస్తవ సమాజం కూడా ఈ మాటను పట్టుకొని యేసయ్య దొంగలాగా వస్తాడని చెబుతూ ఉన్నాం. అయితే యేసయ్య దొంగలాగా వస్తాడంటే అర్థం ఏంటి? దొంగ వల్లే నేను నీ మీదకి వస్తానంటే అర్థం ఏంటి అంటే, మీరు అనుకోనని గడియలో వస్తాను అని అర్థం కదా. మీరు అనుకోనని గడియలు. అట్లాగే కింద కూడా 3వ వచనంలో చెప్పాడు, మీరు చూడండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తపిస్తుంచును, వారెంత మాత్రము తప్పించుకొనలేరు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు అన్నాడు. గర్భముతో ఉన్న స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో చెప్పలేము అన్నది సత్యం. చెప్పగలము అన్నది కూడా సత్యం. చెప్పలేమన్నది రైటే, చెప్పగలము అన్నది కూడా రైటే. ఒక అమ్మాయి గర్భముతో ఉందనుకోండి, ఒక అంచనా వస్తుంది. 9 నెలల తర్వాత మాకు ఒక బాబు కానీ పాప కానీ పుట్టబోతున్నాడని ఒక అంచనా, 9 నెలలు ఒక అంచనా వేసుకుంటారు కదా. డాక్టర్లు డేట్ ఇస్తారు. డేట్ 8 నెలలు 7 నెలలు వచ్చినప్పుడు హాస్పిటల్కి పోతే వాళ్ళు చెకప్ చేసి ఒక డేట్ ఇస్తారనమాట. ఈ డేట్ లోపు ప్రసవం జరుగుతుందని చెబుతారు. అంటే ఒక అంచనా తెలుస్తుంది, ఎప్పుడు ప్రసవం అవుతుందో తెలుస్తుంది అన్నది రైట్. అట్లాగే చెప్పిన డేట్కు కరెక్ట్గా ప్రసవం అయినట్టు నేనైతే ఇంతవరకు చూడలేదు. చాలా మంది ప్రసవించిన సమయాలు చూశాను కదా, సందర్భాలు. ఒక్కరికి కూడా డాక్టర్ చెప్పిన డేట్కి అయినట్టు ఆ డేట్ కంటే ముందన్నా జరుగుతుంది, ఆ డేట్కి తర్వాతనైనా జరుగుతుంది. ఒక అంచనా మాత్రం ఉండదు, కానీ కరెక్ట్గా రోజు గడియ అన్నది ఎవరు కూడా చెప్పరు. అంతా బాగానే ఉందనుకొని పల్లెటూరులో పనులకు పోతారు. గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కూడా పనులు చేసుకోవడానికి పోతారు. పనులు చేసుకోవడానికి పొలాల్లో ప్రసవించిన స్త్రీలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఊహించి ఉండాలన్నమాట. ఇట్లా ప్రసవం, ఇప్పుడు నొప్పులు వస్తాయని, మాకు డెలివరీ జరిగిపోతుందని వాళ్ళు ఊహించి ఉండరు కాబట్టి పనికి పోతే అక్కడ ప్రసవం. అట్లా పుట్టిన వాళ్ళు చాలా కొంతమంది ట్రైన్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ట్రైన్లో పుట్టిన వాళ్ళు, మీకు ఒక విచిత్రం విషయం ఏంటంటే విమానంలో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ముందే తెలిసింది అనుకోండి, ఈ రోజు నాకు నొప్పులు వస్తే నేను ప్రసవిస్తానని అమ్మాయికి తెలిసింది, అమ్మాయి ప్రయాణం చేస్తుందా? తెలియదు, చేయదు, పనిపోదు. అనుకోని గడియలో ప్రసవం జరుగుతుంది. అట్లానే మొత్తానికే తెలియదా అంటే తెలుసు. 9 నెలలు అయిందంటే ఇంకా ఎప్పుడో, రేపో ఎల్లుండో, ఈ రోజు రేపో అన్నట్టుగా ఉంటారు. తెలుసు అన్నది రైటే, తెలియదు అన్నది కూడా రైట్. ప్రసవం ఎప్పుడు జరుగుతుంది దానితో యేసయ్య రాకడను పోల్చాడు అన్నమాట. యేసయ్య రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలియదు అన్నది రైటే, కానీ తెలుసు అన్నది కూడా రైటే. యేసయ్యనే చెప్పాడు కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసయ్యను అడిగారు అక్కడ శిష్యులు, ప్రియులారా. 24వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి మాకు చెప్పుమనగా.
శిష్యులు అడిగారు, నీ రాకడకు సూచనలు చెప్పు యేసయ్య అని అడిగారు. అప్పుడు యేసయ్య చాలా సంగతులు చెప్పాడు. చెబుతూ ఒక మాట అన్నాడు ప్రియులారా, 36వ వచనం చూడండి, 24వ అధ్యాయం 36వ వచనం, 24:36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఏ మనుష్యుడికి తెలియదు, పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా తెలియదు. ఆఖరికి యేసయ్య చెబుతున్న మాట ఏంటంటే తనకు కూడా తెలియదని చెబుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. యేసయ్య కూడా తెలియదు. ఏమి తెలియదు అంటే చెప్పాడు, అయితే ఆ దినమును గూర్చి అయినను ఆ గడియను గూర్చి అన్నాడు కదా. ఆ దినము ఆ గడియ తెలియదు. ప్రసవ వేదన గర్భిణీ స్త్రీకి ఎప్పుడు వస్తుందో కరెక్ట్ దినము ఎవరు చెప్పలేరు. కరెక్ట్ గడియ ఈ టైంకు ప్రసవిస్తున్నారు, పుట్టిన తర్వాత రాస్తారు, కానీ కరెక్ట్ ఈ టైంకు పుడతారని ఎవరు చెప్పలేరు. ఆ దినమును కూర్చి ఆ గడియను కూర్చి మనుషులైనను దూతలైనను ఆఖరికి కుమారుడైనను ఎరుగరు అన్నాడు కదా. ఏమి ఎరుగరు అంటే ఆ దినమును కూర్చి ఆ గడియను కూర్చి ఎరుగరు. ఆ నెలను కూర్చి ఆ సంవత్సరమును కూర్చి ఎరుగరు అన్నాడా? ఆ నెలను కూర్చి ఆ సంవత్సరమును కూర్చి ఎరుగరు అనలేదు కదా. అంటే తెలిసే అవకాశం ఉందన్నమాట. గర్భిణీ స్త్రీకి డెలివరీ ఏ నెలలో అవుతుందో ఒక అంచనా ఉంటుంది. ఏ సంవత్సరం అవుతుందో అనుకోరు, ఎందుకంటే ఒకటే సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే ఇదే సంవత్సరంలో జరుగుతుంది. ఒకవేళ మధ్యలో ఉన్న సంవత్సరానికి మధ్యలో వచ్చే సంవత్సరం జరుగుతుంది. ఏ సంవత్సరం జరుగుతుందో తెలుసా అనే సూచనలు ఏమైనా ఉంటాయా? ఉండవు. ఇప్పుడు ఈ టైంలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకోండి, వచ్చే సంవత్సరంలో కంటాం కదా, 2025లో కంటాం. అంతేగాని ఏ సంవత్సరంలో జరుగుతుందో తెలుసారా అనేది ఉండదు. ఏ నెలలో జరుగుతుందో కూడా తెలియదు అనేది ఉండదు. కానీ ఏ దినము ఏ గడి అన్నది తెలియదు. యేసయ్య రాకడ కూడా ఎప్పుడు జరుగుతుందన్న విషయంలో మనకు క్లారిటీ ఉంటుందన్నది వాస్తవమే, క్లారిటీ ఉండదన్నది కూడా వాస్తవం. యేసయ్య దొంగ వలే వస్తారన్నాడు కదా. ఎవరికి దొంగ వలే వస్తారన్నాడు? మళ్ళీ తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి రండి. ఎన్నో వచనం అన్నది, ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం? 5:3 తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. 4 క్షమించండి, 4. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులై పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము. ఇక్కడ బాగా వినండి పిల్లరా. మొదటనేమో ఆ దినము దొంగ వలె వచ్చును అన్నాడు. దొంగ వలె ఎలాగూ వచ్చును, దొంగ ఎలాగూ వచ్చునో ప్రభు దినం అలాగే వచ్చునని మీకు బాగుగా తెలియను అన్నాడు. తర్వాత కింద వచనంలోనేమో ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు, అంటే చీకటిలో ఉన్న వారికి దొంగ వలె వస్తాడన్నమాట. మీరు చీకటిలో లేరు కనుక మీకు దొంగ వలె రాడు అని అర్థం. అంటే ఎప్పుడు యేసయ్య రాకడ జరుగుతుందో మనం తెలుసుకునే అవకాశం ఉంది అని అర్థం. యేసయ్య రాకడ ఎప్పుడు జరుగుతుంది అన్నది తెలుసుకునే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి అన్న. యేసయ్య రాకడ అవకాశం ఎప్పుడు జరుగుతుంది తెలుసుకునే మనకు తెలుస్తుందా తెలియదా? తెలుస్తుందా తెలియదా అంటే తెలుసు అన్నాం అనుకోండి. చాలా మంది ఏమంటారంటే మరి యేసయ్య చెప్పాడు కదా, మనుషులైనను దూతలైనను కుమారుడైనను ఎరుగరు అన్నాడు కదా. అంటే ఎరుగరు అన్నాడు. ఎప్పుడు ఎరుగరు అన్నాడు? ఆ దినమును ఆ గడియను ఎరుగరు అన్నాడు. అంతేగాని ఆ నెలలో ఆ సంవత్సరంలో ఎరుగరని ఒక అంచనా మనం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కరెక్ట్ ఏ రోజు యేసయ్య రాకడ జరుగుతుంది అని చెప్పడానికి అవకాశం లేదు.
కానీ ఒక అంచనా కలిగి ఉండడానికి అవకాశం ఉండాలి. యేసయ్య రాకడ జరుగుతుంది. నేను చాలా చోట్ల చెబుతాను, ఇక్కడ కూడా చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఈరోజు సాయంత్రం అయితే సూర్యుడు అస్తమిస్తాడు. మళ్ళీ రేపు పొద్దున సూర్యుడు ఉదయిస్తాడా? ఉదయించాడా? తప్పకుండా ఉదయిస్తాడు. రేపు పొద్దున సూర్యుడు రాడు అని ఎవరికి డౌట్ ఉండదు. అయితే ఒకానొక సమయంలో సూర్యుడు కూడా ఆగిపోయాడు. తెలుసు కదా మనకు. యెహోషువ కాలములో సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అంటాడు యెహోషువ. అప్పుడు ఒక రోజంతా సూర్యుడు కదలలేదు, సూర్యుడు ఆగిపోయిన దినం ఉంది ఒకటి. అంటే ఒకవేళ సూర్యుడు రావడం అన్నది ఆగిపోయే అవకాశం అది జరగదు, సాధారణంగా జరగదు. 6:100 అయినా 106 అయినా తూర్పు పడమరైనా ఏదైనా సరే సూర్యోదయం అన్నది ఆగదు. కానీ ఒకవేళ సూర్యోదయం అయినా ఆగిపోతుందేమో కానీ అంతకంటే ఖచ్చితంగా నీతి సూర్యుడైన యేసయ్య రెండవసారి వస్తాడు. యేసయ్య వస్తాడు. ఆయన చెప్పిన మాట తప్పకుండా నెరవేరుతుంది. నేను వస్తాను అని యేసయ్య చెప్పాడు. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము ఎన్నో వచనమయ్యది? 2వ వచనమా? యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చూడండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండునట్లు మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వస్తాను, మళ్ళీ నేను వెళ్తానన్నది వాస్తవమే, మళ్ళీ వస్తాను, వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకొని పోతానని యేసయ్య చెప్పాడు. ఆ మాట ఖచ్చితంగా జరుగుతుందని. ఈ లోక సంబంధమైన సూర్యుడైనా రాకపోవచ్చేమో. ఒకవేళ యేసయ్య బైబిల్లో అంటాడు కదా, తల్లి అయినా మరచునేమో కానీ నేను మరవ. అంటే తల్లి మరవదు సాధారణంగా. ఒకవేళ అదైనా జరుగుతుందేమో కానీ నేను మాత్రం మరవను అన్నట్టుగా, ఒకవేళ సూర్యుడైనా రాకపోవచ్చేమో కానీ నీతి సూర్యుడైన యేసయ్య మాత్రం గ్యారెంటీగా వస్తాడు. ఇది రాసి పెట్టుకోవాలి అంతే. మనం యేసయ్య రాకడ జరుగుతుంది. ఎవరికి ఇష్టమున్నా ఎవరికి ఇష్టం లేకపోయినా, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా యేసయ్య రాకడ జరుగుతుంది. యేసయ్య కొరకు అంతము వరకు తమ విశ్వాసాన్ని, పరిశుద్ధతను కాపాడుకుని రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ పొంది తమ విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళు ఎత్తబడతారు. పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉంటారు. ఇది వాస్తవం. ఇదే జరగబోతుంది. ఇప్పుడు యేసయ్య వస్తాడు. కానీ ఎప్పుడు వస్తాడు అంటే దొంగ వలే వస్తాడు అన్నాడు. దొంగ వలే ఎవరికి వస్తాడు అంటే అందరికీ దొంగ వలే రాడు. చీకటిలో ఉన్న వారికి దొంగ వలే వస్తారన్నాడు. చీకటిలో ఉన్నవారంటే ఎవరు? రక్షణ పొందని వాళ్ళు. రక్షణ పొందని వాళ్ళు చీకటిలో ఉన్నారు. రక్షణ పొందిన వాళ్ళు వెలుగులో. ఇప్పుడు రక్షణ పొందడం అంటే అర్థమైంది. ఏముంది సార్, క్రైస్తవ కుటుంబంలో పుడితే సార్ అని అనుకుంటున్నారు చాలా మంది. కొంతమంది మీకు విషయం చెప్తారు, మేము బై బర్త్ మేము క్రిస్టియన్స్ అని చెప్తారు. బై బర్త్ పుట్టుకతోనే మేము క్రైస్తవులం సార్ అంటాం. అవునా కదా? ఎవరు పుట్టుకతోనే క్రైస్తవుడు కాదండి. ఎవ్వరు కూడా పుట్టుకతోనే క్రైస్తవుడు కాదు. క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టి ఉండొచ్చు, కానీ నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు ఒక పాపివి దేవుని దృష్టి. క్రైస్తవ కుటుంబంలో పుట్టినా నీకంటూ ఒక రక్షణ దినం ఉండాలి. అప్పుడే నీవు దేవుని కుటుంబంలో జన్మించినట్టు. అప్పుడే నీవు క్రైస్తవుడు. పుట్టుకతోనే భూమి మీద ఎవ్వరు క్రైస్తవుడు కాదు. పుట్టుకతోనే అందరూ పాపులు. కొంతమంది నచ్చకపోవచ్చు, మేము పాపులు ఎందుకు అవుతామని. అయినా సరే బైబిల్ చెప్పింది పుట్టుకతోనే మానవులంతా పాపులు. రక్షణ పొందినప్పుడు నీవు పరిశుద్ధుడు అవుతావు, యేసును ధరించుకుంటావు. నీ జన్మ కర్మ పాపములన్నీ యేసయ్య తన శిలువ రక్తంతో కడిగి వేస్తాడు. అప్పుడు నువ్వు దేవుని బిడ్డవు. అప్పుడు చెప్పుకోవచ్చు నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలినని. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, చిన్నప్పటి నుంచి ఆదివారం చర్చికి వచ్చినా, దేవుడు పని చేసినా, ఏమి చేసినా సరే
నీకంటూ ఒక రక్షణ దినము లేనంత వరకు నీకు దేవునికి సంబంధం. మనం ఎవరము పుట్టుకతోనే క్రైస్తవులం కాదండి. ఒకనొక టైం వస్తుంది, మనం రక్షణ పొందే ఒక రోజున బాప్తిసం తీసుకున్నాం. మనం యేసయ్య మన హృదయంలోకి వచ్చాడు. దేవుని పరిశుద్ధాత్మ కార్యం మన లోపల జరిగింది. యేసయ్య తన శిలువ రక్తంతో మన జన్మ కర్మ పాపములు కడిగి వేశాడు. ఆ రోజు ఒక నూతన జన్మ మనము పొందాము. దేవుని కుటుంబంలో పుట్టాము. దేవునికి మనకు సంబంధం ఏర్పడింది. పరలోక రాజ్య వారసులం అయ్యాం. మనం ఎవరు పుట్టుకతోనే క్రైస్తవుడు కాదు. ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందిన దినాన క్రైస్తవుడు అయ్యాడు. అర్థమైంది కదా? రక్షణ పొందిన దినాన మనం క్రైస్తవులమేమో. రక్షణ పొందితేనే మనము దేవునికి సంబంధం కలిగిన వ్యక్తులమండి. రక్షణ పొందిన వాళ్ళు వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు. చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు అని ఉంటుంది బైబుల్. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారంటే వెలుగులో ఉన్నవారు. ఇది గుర్తుపెట్టుకోండి బిడ్డ. రక్షణ పొందని వాళ్ళు చర్చిలో ఉండొచ్చు కానీ వెలుగులో లేరు. రక్షణ పొందని వాళ్ళు సహవాసంలో ఉండొచ్చు, వాళ్ళు వెలుగులో. రక్షణ పొందని వాళ్ళు దేవుడిలో ఉన్నామని అనుకుంటూ ఉండొచ్చు, వాళ్ళు వెలుగులో లేరు. ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అన్నాడు కదా. ఏమని చెప్పుకొని? ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకోండి. అంతకుముందు ఆయన ఎవరో చెప్పాడు. 5వ వచనం చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ దేవుడితో సహవాసం గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల. కొంతమంది అనుకుంటుంటారు మేము కూడా క్రిస్టియన్సే సార్ అంటారు, కానీ బాప్తిజం తీసుకోరన్నమాట. చాలా మంది వెలుగులో ఉన్నామని అనుకుంటూనే చీకటిలో కొనసాగుతున్నారు. ఇప్పుడు అర్థమైంది అందరికీ నేను చెప్పిన మాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వెలుగులో ఉన్న వాళ్ళు, చీకటిలో ఉన్న వాళ్ళు, రెండు రకాలు ప్రపంచ ప్రజలందరూ కూడా. ఒకటి రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు. మనము వెలుగులో ఉన్నామా చీకటిలో ఉన్నామా అని ఆలోచన చేసుకోవాలి మనం ఫస్ట్. వెలుగులో నీ ఉంటే నీ మీదకి యేసయ్య దొంగ వలె రాడు అన్నాడు కదా. చీకటిలో దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అన్నాడు. కారు అంటే అర్థం ఏంటి? మీరు చీకటిలో ఉన్నవారు కారు కాబట్టి మీ మీదికి దొంగ వలె రాడు. మరి ఎవరి మీదకి దొంగ వలె వస్తాడు అంటే చీకటిలో ఉన్న వారి మీదకి వస్తారు. మీరు వెలుగులో ఉన్నవారు కాబట్టి మీ మీద దొంగ వలె రావడం అంటే అర్థం ఏంటి? తెలిసి రాకపోవడం, తెలియకుండా అనుకరణ గడియలో రావడమే దొంగ వలె. ప్రపంచ ప్రజలందరూ రెండు వర్గాలండి. వెలుగులో ఉన్నవాళ్ళు, చీకటిలో ఉన్నవాళ్ళు. వెలుగులో ఉన్న వాళ్ళ మీదకేమో యేసయ్య దొంగలాగా రాడు. వెలుగులో ఉన్న వాళ్ళకి యేసయ్య దొంగలాగా రాడు. చీకటిలో ఉన్న వాళ్ళకి యేసయ్య దొంగలాగా వస్తాడు. దొంగలాగా రావడం అంటే అర్థం ఏంటి? అనుకోలేని గడియలో రావడం. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంత బాగానే ఉంది సార్, మాకేమైంది అనుకుంటుంటారు. అట్లాంటి టైంలో వస్తాడు అనమాట. అది దొంగ వలె రావడం. ఇప్పుడు అర్థమైంది కదా. వెలుగులో ఉన్న వాళ్ళకి దొంగ వలె రాడు, చీకటిలో ఉన్న వాళ్ళకు దొంగ వలె వస్తాడు. వెలుగులో ఉన్న వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఉంది, చీకటిలో ఉన్న వాళ్ళకి తెలియదు అని చెబుతున్నాడు కదా. అయితే వెలుగులో ఉన్న వాళ్ళకు కూడా నేను దొంగ వలె వస్తానని చెప్పాడు. ఇది పాయింట్. వెలుగులో ఉన్న అంటే రక్షణ పొందిన వాళ్ళకు కూడా, నమ్మారు, మారుమనస్సు పొందారు, ప్రార్థన చేశారు, బాప్తిసం పొందారు, దేవుని కుటుంబంలో ఉన్నారు, ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నారు. వాళ్లకు కూడా
రక్షణ కార్యం జరిగిన వాళ్ళకు కూడా దొంగ వలె వస్తానంటే వాళ్ళకు కూడా తెలిసే అవకాశం లేదు అని యేసయ్య చెబుతున్నాడు అక్కడ మూలవాక్యం. మీరు చూడండి మళ్ళీ మూలవాక్యం దగ్గర రండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. నీవెలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని కైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదని అన్నాడు కదా. ఎవరు జాగరూకుడవై ఉండని ఎడల? అంతకుముందు ఎవరికి చెప్పాడు? మొదటి వచ్చిన సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ సంఘానికి రాస్తున్నాడు. ఇది కొంచెం గట్టిగా అరవాల్సి వస్తుంది. ఇక్కడ సంఘానికే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నీ మీదికి దొంగ వలె వచ్చేసాడు. జాగరూకులముగా ఉండకపోతే కూడా దొంగ వలె యేసయ్య వస్తాడు. జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పుడు 3 భాగాలు చేసుకున్నానండి. యేసయ్య రాకడ ఎలా జరుగుతుంది, ఎవరికి ఎలా జరుగుతుంది అన్నది 3 భాగాలు. ఒకటేమో వెలుగులో ఉన్నవాళ్ళు, రెండవది చీకటిలో ఉన్నవాళ్ళు, మూడవది వెలుగులోనే ఉన్నారు కానీ జాగరూకులుగా లేని వాళ్ళు. ఈ 3 రకాల ప్రజలు. వెలుగులో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, తర్వాత వెలుగులోనే ఉన్నారు కానీ జాగ్రత్తగా లేని వాళ్ళు అన్నమాట. ఇప్పుడు చీకటిలో ఉన్న వారికి యేసయ్య దొంగ వలె వస్తాడు. వెలుగులోనే ఉండి కూడా జాగరూకులుగా ఉండని వాళ్ళకు యేసయ్య దొంగ వలె వస్తాడు. అంటే మనకు తెలియదు అన్నమాట. వాళ్ళు అనుకోని గడియలో యేసయ్య వస్తాడన్నమాట ప్రియుడ. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే వెలుగులోనికి రావాలి. ఫస్ట్ రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత కూడా మనము జాగ్రత్త కలిగి జాగరూకులముగా ఉండాలి. ఈ 2 లేకపోతే యేసయ్య దొంగ వలె మన మీదకి వచ్చే అవకాశం, అంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ ఎప్పుడింటికి వస్తాడో తెలియదు. వచ్చి తన పని చేసుకొని పోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మనకు అర్థమైతే దొంగ వచ్చిపోయాడని. అట్లాగే యేసయ్య కూడా వస్తాడు. నీవు చీకట్లో ఉన్నా, వెలుగులో ఉండి కూడా జాగ్రత్త కలిగి లేకపోయినా సరే నీ మీదికి కూడా యేసయ్య దొంగలాగా వస్తాడన్నమాట. ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. ఆయన వస్తాడు, ఆయన ప్రజలు ఆయన తీసుకొని పోతాడు. ఆ తర్వాత నీకు అర్థమవుతుంది, అయ్యో యేసయ్య రాకడ మిస్ అయిపోయినామే. అర్థమైంది అందరికీ చెప్పిన మాట. కాబట్టి మనం రక్షణ పొందాలన్నది వాస్తవం. రక్షణ పొంది జాగ్రత్తగా ఉండాలన్నది కూడా. అసలు జాగ్రత్తగా ఉండడం అంటే అర్థం ఏంటి? అది ఈరోజు సత్యం. జాగ్రత్తగా ఉండడం అంటే అర్థం ఏంటి? జాగరూకుడవై ఉండని ఎడల అన్నాడు కదా. జాగరూకుడవై ఉండని ఎడల. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి.
దొంగవలే వస్తాడు. ఎవరికి? చీకటిలో ఉన్న వాళ్ళకు, అంటే అనుకున్న గడియలో వస్తాడు. వెలుగులో ఉన్న వాళ్ళకు కూడా దొంగవలే వస్తాడు. అంటే వెలుగులో ఉండి వీళ్ళు జాగ్రత్త లేని వాళ్ళై ఉండాలి. వాళ్ళు కూడా ఎత్తపడలేరండి. మేము రక్షణ పొందాం కదా అని ధైర్యంగా ఉన్నారు తప్ప రక్షణ పొందిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకోవట్లేదు. వాళ్ళకు కూడా యేసయ్య అనుకున్నని గడియలోనే వస్తాడు. వాళ్ళకు కూడా తెలియదు అనమాట. యేసయ్య వస్తాడు, ఆయన ప్రజలందరూ తీసుకొని పోయి ఆ తర్వాత వాళ్ళకి అదే యేసయ్య వచ్చాడు. చాలా మంది క్రైస్తవుడు కనిపించట్లేదు భూమి మీద. అదే ఆయన వచ్చి వెళ్ళిపోయాడు అంటే దొంగలాగా వీళ్ళకి వచ్చాడు. వీళ్ళు కూడా క్రైస్తవులే. జాగ్రత్తగా లేరన్నమాట. మెలకువగా లేరు ప్రియులారా. ఇదే తెస్సలోనికలకు రాసిన పత్రికలో చెబుతాడు. తెస్సలోనికలకు రాసిన పత్రికలోనే ప్రియులారా, ఐదవ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు మీరు చూడండి. 5-6 వచనాలు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక, ఏమన్నాడు? ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందాం. అందరూ నిద్రపోతారు కదండి. మీరు ఎట్లా ఉండాలి? యేసయ్య రాకడలో ఎత్తపడాలి అంటే మొదట రక్షణ పొంది ఉండాలి. రక్షణ పొందిన తర్వాత ఎలా ఉండాలి అంటే ఇతరుల వలె నిద్రపోక, అంటే నిద్ర మానుకోవాలని. అంటే అర్థం ఏంటి? భౌతికంగా నిద్ర మానుకోవాలని కాదు. మెలకువగా ఉండాలంటే అర్థం ఏంటంటే అలర్ట్ గా ఉండాలని అర్థం. ఇప్పుడు నిద్రపోయి ఉన్నాడు అనుకో, వ్యక్తి పడుకొని నిద్రపోయినాడు, బాగా గాఢ నిద్ర గురకలు పడుతున్నాడు. వాళ్ళ ఇంట్లోకి దొంగలు పడ్డారు. ఆ వ్యక్తికి గుర్తుండదా? ఏం తెలియదు. నిద్రపోయినోడు దాదాపుగా చచ్చిన శవంతో సమానం. అర్థమైందా? నిద్రపోతున్నామంటే ఇంకా చచ్చిపోయాడు అన్నట్టుగానే, దాదాపుగా ప్రాణం ఒకటే ఉంది, మెలకువ లేదు. అట్లాగే ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉండాలి ప్రియులారా. రక్షణ పొందితే సరిపోదు, ఆత్మీయంగా మెలకువ కలిగిన జీవితం మనకు ఉండాలి. మెలకువ కలిగిన జీవితం అంటే అర్థం ఏంటి అంటే చెబుతున్న బాగా వినండి. మెలకువ కలిగిన జీవితం అంటే పరిస్థితులన్నిటి మీద దృష్టి పెట్టాలన్నమాట. ఏం జరుగుతుంది ఈ లోకంలో, ఏం జరుగుతుంది, దానికి బైబిల్కున్న సంబంధం ఏందని గుర్తుపట్టాలి. మనము మా లోకంలో ఉండకూడదు. ఎందుకు? మనం పరలోకానికి పోవాలి కాబట్టి. పరలోకానికి పోవాలి కాబట్టి మనం మెలకువగా ఉండాలి. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందన్న దాని విషయంలో చాలా తక్కువ మందికి ఐడియా ఉంది. ఈ ప్రపంచం సంగతి మనకెందుకు సార్? మనదేదో మన కడుపు తిప్పుడు పని చేసుకోవాలా, బ్రతకాల, మన సమస్యలు, మన బాధలు మనకి ఇవే సరిపోతున్నాయి. మరి ప్రపంచంలో ఏం జరుగుతుంది మనకెందుకు సార్ అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా కాదండి, ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు ప్రపంచంలో ఇజ్రాయేల్కి పాలస్తీనాకు యుద్ధం జరుగుతుంది ప్రపంచంలో. ఈ యుద్ధం జరుగుతుందని బైబిల్లో ముందే చెప్పబడి ఉంది. ఈ యుద్ధం జరుగుతుందని ముందే చెప్పబడి ఉంది ప్రియులారా. మీరు యెహెజ్కేలు గ్రంథంలోనికి రండి, 38వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం చూడండి. 38:8. చాలా దినములైన తర్వాత నీవు శిక్షనుందుదువు, సంవత్సరముల అంతములో. ఒక్క నిమిషం కూడా ఏమన్నాడు? సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలు పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకు. ఆగండి. ఇక్కడ కొంచెం నా వైపు చూడండి అందరు కూడా. విషయం ఇప్పుడు స్టార్ట్ అయింది, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమన్నాడంటే
కొంచెం శ్రద్ధ కలిగి వింటే తప్ప అర్థం కాదు. ఇదే మెలకువ అంటే. వాక్యం చెప్పేటప్పుడు మెలకువగా ఉండాలి. మన భౌతికంగా లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మెలకువగా ఉండాలి. మిస్ అయిపోయినామంటే, వాక్యంలో పాయింట్ మిస్ అయిపోయినా, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే దానిలో మిస్ అయిపోయినా సరే మనం యేసయ్య రాకుండా ఎత్తపడలేమండి. జాగ్రత్తగా వినండి చెబుతున్నా. ఇక్కడ ఏమని ఉందంటే, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి అన్నాడు. ఈ మాట ధ్యానం చేద్దాం. ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి. ఎవరో ఒక జనం ఉన్నారు, వాళ్ళు ఖడ్గము నుండి తప్పించుకున్నారు, ప్రపంచ దేశాలన్నిటికీ చెదిరిపోయారు. ఇది ఫస్ట్ విషయం. ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. యేసయ్య ఇశ్రాయేలులో పుట్టాడు కదా, ఇశ్రాయేలు వంశంలో పుట్టాడు. ఆయన యూదా గోత్రంలో పుట్టాడు. 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ తర్వాత ఆయన సిలువేసి చంపేశాడు. ఎవరు సిలువేసి చంపారు అంటే యూదులే సిలువేసి చంపారు. యేసయ్య చచ్చిపోయేటప్పుడు పిలాతు అంటాడు, సిలువ వేయక ముందు, ఈయన యందు నాకు ఏ దోషము కనిపించలేదు. ఇప్పుడు ఒక పండుగ ఉంది కదా, ఆ పండుగ ఆచారం ప్రకారంగా ఎవరు ఒక ఖైదీని విడుదల చేయాలి. కాబట్టి బరబ్బా అనే ఒక ఖైదీ ఉన్నాడు, హంతకుడు, దుర్మార్గుడు. వాడిని విడుదల చేయాలనా, లేకపోతే యేసు ఉన్నాడు కదా, ఈయన మీద మీరు దోషాలు మోపుతున్నారు, ఈయనను విడుదల చేయాలనా? ఒకవేళ నేను నిజంగానే తప్పు చేశాడు అనుకుందాం, కానీ పండుగ ఆచారం ప్రకారంగా విడుదల చేద్దాం. మీకు బరబ్బా కావాలన్నా యేసు కావాలన్నా అని అడిగారు ప్రజలు. పిలాతు అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు బందిపోటు దొంగ బరబ్బానే కావాలి తప్ప యేసు మాత్రం వద్దన్నారు. అప్పుడు పిలాతు చేతులు కడుక్కొని, ఈ దోషము నాకు ఈ దోషానికి సంబంధం లేదని చెప్తారు. అప్పుడు వాళ్ళు అంటారన్నమాట ఒక మాట ఏంటంటే, వాని రక్తము మా మీద మా పిల్లల మీద నున్నుగాక అంటారు. అప్పుడు దేవుడు దాన్ని రాసి పెట్టుకున్నాడు అనమాట. అరే, నా కుమారుని రక్తం మీ మీద మీ పిల్లల మీద ఉండుగాక అన్నారు కదా, సరే చూసుకుందాం అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళను ప్రపంచ దేశాలన్నింటికి చెదిరిపోయేటట్టు చేశాడు. యేసయ్య మరణించి మళ్ళీ తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్మ వర్షం కురిసింది. ఆ తర్వాత సంఘం విస్తరించింది. అప్పుడు సంఘానికి భయంకరమైన శ్రమలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలుకు శ్రమలు వచ్చాయి. వాళ్ళు ప్రపంచ దేశాలన్నింటికి చెదిరిపోయారు. ఆ మాటని ఇక్కడ చెబుతున్నాడు. ఖడ్గము నుంచి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి అన్నాడు కదా. ప్రపంచ దేశాలన్నిటికీ ఇశ్రాయేలీయులు చెదిరిపోయారు. ఇండియా కూడా వచ్చారు. ప్రపంచ దేశాలన్నిటికీ ఇశ్రాయేలు చెదిరిపోయి క్రీస్తు శకము 100వ సంవత్సరంలో చెదిరిపోయి లేటెస్ట్ గా మొన్న 1946-47 సంవత్సరంలో వాళ్ళు మళ్ళీ ఒక దేశముగా సమకూర్చబడ్డారు. చెదిరిపోయారు. మళ్ళీ రీసెంట్ గా 46-47 48 మనకు 47లో స్వాతంత్రం వచ్చింది, వాళ్ళకేమో 48లో స్వాతంత్రం వచ్చింది ఇశ్రాయేలీయులకు. అంతవరకు ఒక దేశంగా వాళ్ళు లేరు. ప్రపంచ దేశాలన్నింటిలో చెదిరిపోయారు. ఇక్కడ చెప్పబడింది కదా ప్రవచనము, ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలోకి చెదిరిపోతారని ఉంది. చెదిరిపోయి మళ్ళీ సమకూర్చబడతారని కూడా ఉంది అక్కడ. క్రీస్తు శకము 100వ సంవత్సరంలో వాళ్ళు చెదిరిపోయారు. మళ్ళీ క్రీస్తు శకం 1948వ సంవత్సరంలో వాళ్ళు మళ్ళీ సమకూర్చబడ్డారు. అంటే ఈ యెహెజ్కేలు గ్రంథంలో రాయబడ్డ ప్రవచనము ఎగ్జాక్ట్ గా నెరవేరింది అన్నమాట. ఇశ్రాయేలీయులు చెదిరిపోయారు, మళ్ళీ సమకూర్చబడ్డారు. ఇది నెరవేరింది. ప్రపంచ చరిత్రలో ఇదే ఒక ఆధారం. ఇది ఒక్క ఆధారమే అండి. బైబుల్ నిజమైన దేవుని గ్రంథము అని మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక్కటే ఆధారం. ఇశ్రాయేలీయులు చెదిరిపోక ముందు 500-600 సంవత్సరాల కిందట చెప్పాడు యెహెజ్కేలు ప్రవచనం. యేసయ్య పుట్టక ముందు 500 సంవత్సరాల కిందట సరిగ్గా అదే ప్రవచనము 500-600 సంవత్సరాల తర్వాత నెరవేరింది. వాళ్ళు చెదిరిపోయారు, మళ్ళీ తిరిగి సమకూర్చబడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేలు కంటే ఒక దేశం ఉంది. మీరు మళ్ళీ ఆ వచనం దగ్గరికి రండి. అక్కడ వేలు పెట్టుకొని మీరు కొంచెం చదువుతున్నప్పుడు
8వ వచనం మళ్ళీ చదువుతున్నా వినండి. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గం నుండి తప్పించుకొని ఆయా జనములను చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలు పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొక్క, అంటే సమకూర్చబడతారని చెప్పబడింది. వాళ్ళు చెదిరిపోతారని రాయబడింది, మళ్ళీ సమకూర్చబడతారని రాయబడింది. నిజంగానే వాళ్ళు చెదిరిపోయారు. మళ్ళీ దాదాపు 18-19 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు సమకూర్చబడ్డారు. సమకూర్చబడిన జనుల యొద్దకు అని ఇంకొక మాట అన్నాడండి. ఈ మాట మీద దృష్టి పెడదాం. ఆయా జనముల నుండి రప్పించబడి, వాళ్ళు ప్రపంచ దేశాల నుండి చెదిరిపోయారు, మళ్ళీ రప్పించబడ్డారు. నిర్భయముగా నివసించు జనుల యొద్దకు నీవు వచ్చావు. చాలా ఇక్కడ నా వివరణ. ఇశ్రాయేలీయులు యేసయ్య రక్తము మా మీద మా పిల్లల మీద ఉండదు కాక అన్నాడు. ఆ శాపం వాళ్ళ మీదకి వచ్చి ప్రపంచ దేశాలంటికి చెదిరిపోయారు. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 1900 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు వాళ్ళు చెదిరిపోయి మళ్ళీ ప్రవచించాలి కదా, మళ్ళీ సమకూర్చబడతారని మళ్ళీ సమకూర్చబడ్డారు. చెదిరిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చి ఒక దేశంగా ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత ఒక మాట అన్నాడు ఇక్కడ, ఆయా జనములలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనుల యొద్దకు అన్నాడు. 3 విషయాలండి ఇక్కడ, 3 విషయాలు. ఒకటి చెదరిపోతారు, రెండవది సమకూర్చబడతారు, మూడవది నిర్భయముగా నివసిస్తారు. అర్థమవుతుంది అందరికీ? నిర్భయముగా నివసిస్తారు. ఇశ్రాయేలీయులు చెదిరిపోయారు, సమకూర్చబడ్డారు. ఇప్పుడు ఏంటంటే నిర్భయముగా నివసించే టైం రావాలి. నిర్భయముగా నివసించే టైం వచ్చిన తర్వాత, నిర్భయముగా నివసించడం అంటే అర్థం ఏంటి? భయం లేకుండా ఉండడం కదా, భయం లేకుండా ఉండడం. భయం లేకుండా ఉండే పరిస్థితి ఇశ్రాయేలులకు రావాలి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి రావాలి. ఇప్పుడు వాళ్ళు అట్లా లేరు, సమకూర్చబడ్డారు కానీ భయంతో బతుకుతున్నారు. ఎందుకు అంటే చుట్టూ కూడా శత్రువులు ఉన్నారనమాట. చుట్టూ అరబ్ దేశాలు ఉన్నాయి. ఈ అరబ్ దేశాలన్నీ కూడా అందుకే నేను చెప్తున్నా ఏంటంటే మనం మెలకువగా ఉండాలి. మనం అదేదో సరే ఏదో చెప్తున్న ప్రపంచ దేశాలకు మాకేందుకు సార్ అట్లాంటి మైండ్లో ఉండొద్దు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అదే మెలకువ అంటే. ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఇప్పుడు అరబ్ దేశాలు ఉన్నాయి. ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలియని భయంకరమైన పరిస్థితి. భయంతో ఉన్నారు ఇశ్రాయేలు. కానీ ఇక్కడ ఏం రాయబడింది? నిర్భయముగా నివసించు జనుల యొద్దకు ఉంది. అంటే వాళ్ళు భయం లేకుండా నివసించే కాలం ఒకటి రావాలి. అంటే ఈ చుట్టూ ఉన్న అరబ్బులందరూ లేకుండా పోవాలి. కాబట్టి ఇప్పుడు అరబ్బులకి ఇశ్రాయేల్లో యుద్ధం జరుగుతున్నారు. ఒకనొక టైం వస్తుంది, ఇశ్రాయేల్ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. వాళ్ళ శత్రువులు ఎవరు లేకుండా చేస్తాడు. వాళ్ళు అప్పుడు నిర్భయముగా నివసిస్తారనమాట. 3 సంగతులు, 2 జరిగాయి, ఒకటి జరుగుతుంది. నిర్భయముగా నివసించే టైం కూడా వస్తుంది. నిర్భయముగా నివసించే టైం వచ్చింది. చుట్టూ అరబ్బులు ఉన్నారంటే ఇప్పుడు ఇశ్రాయేల్ పాలస్తీనా యుద్ధం జరుగుతుంది. పాలస్తీనాకేమో ప్రపంచ దేశాలన్నీ దాదాపు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఎవరికి సపోర్ట్ అంటే ఇప్పుడు పాలస్తీనాకి సపోర్ట్. అరబ్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి, జర్మనీ సపోర్ట్ చేస్తుంది, రష్యా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంత పెద్ద దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇస్రాయల్ ఒక చిన్న దేశం, వాళ్ళ జనాభానే 1 కోటి జనాభా. అంత చిన్న జనాభా మీదకి ఇంత పెద్ద దేశాలు కలిసి దాడి చేస్తున్నాయి. అయితే ఇశ్రాయేల్ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు, వాళ్ళందరినీ లేకుండా చేస్తాడు. అప్పుడు నిర్భయముగా నివసించు ప్రజల యుద్ధం అనే మాట నెరవేరుతుంది అన్నమాట. వాళ్ళు నిర్భయముగా నివసించాలన్నాడు కదా, ఆ మాట నెరవేరిన తర్వాత మళ్ళీ రష్యాకు ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది. అప్పుడు స్టార్ట్ అయితే అనమాట యేసయ్య రాకడ సూచనలు. అర్థమైందా? యేసయ్య రాకడ సూచనలు ఏవి అని అడిగితే యేసయ్య చెప్పాడు కదా. ఏమేమి చెప్పాడు యేసయ్య? యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, భూకంపాలు జరుగుతాయి, తెగుళ్ళు వస్తాయి, రాజ్యము మీదకి రాజ్యం లేస్తుందని చెప్పాడు కదా. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయండి. కరువులు ఎప్పుడు రాలేదు చెప్పండి? ఒక 100 సంవత్సరాల కిందట భయంకరమైన కరువు మన దేశం, అవునా కదా? ఇప్పుడు రూపాయి బిల్లులు అసలే కనిపించలేదు. ఒక 100 సంవత్సరాల కింద రూపాయికి ఎంత విలువ? కరువు అప్పుడు బాగా, తినడానికి తిండి లేక అల్లాడారు ప్రజలు.
కరువులు వస్తూనే ఉన్నాయి, కానీ యేసయ్య రాలేదు. యుద్ధాలు అంటే ఎప్పుడు యుద్ధం జరగలేదు, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధం జరిగినప్పుడల్లా యేసయ్య వస్తాడు అనుకుంటాం, యేసయ్య రాకపోతే తెగుళ్ళు వస్తూనే ఉన్నాయి. మన కరోనా వచ్చినప్పుడు కూడా అందరూ అనుకున్నారు ఇంకా యేసయ్య వచ్చేస్తాడని, కానీ యేసయ్య వచ్చాడా? యేసయ్య రాగడం సూచనలు ఏవి అంటే ఇవన్నీ చెప్తారు, కానీ ఇవన్నీ జరిగినప్పుడల్లా యేసయ్య వచ్చాడా? రాలేదు. ఏదైనా భూకంపం ఎక్కడైనా భూకంపం వచ్చింది ఎక్కడైనా దేశంలో అంటే మనకు తెలిసిందంటే అది యేసయ్య అక్కడ వచ్చేసింది సార్ అంట. కానీ యేసయ్య మాత్రం వచ్చింది. ఎన్ని భూకంపాలు వచ్చినా రాలే, ఎన్ని యుద్ధాలు జరిగినా రాలేదు, ఎన్ని తెగుళ్ళు వచ్చినా రాలేదు. ప్రపంచాన్ని మొత్తం వణికించే తెగులు కరోనా, అట్లాంటి తెగులు వచ్చినా సరే యేసయ్య రాకడా. ఇంతకుముందు ఎప్పుడో 100 సంవత్సరాల కిందట ఎప్పుడో మన పాతకాలంలో క్షయ అనే రోగం వచ్చింది, టీబీ. ఇప్పుడు టీబీకి మందు అప్పుడు లేదు. ఇప్పుడు కరోనా ఎంత సంచలనం సృష్టించిందో అప్పుడు అది కూడా అంత సంచలనం సృష్టించింది. అప్పుడు మందు లేదు, అందరూ చచ్చిపోతున్నాడు. అట్లా తెగుళ్ళు వస్తూనే ఉన్నాయి. వచ్చినప్పుడల్లా యేసయ్య వస్తాడు అనుకోవడం, అప్పుడు యేసయ్య రాకపోవడం. మళ్ళీ ఇంకొక భూకంపం ఏదైనా జరిగితే యేసయ్య వస్తాడని అప్పుడు రాకపోవడం. అంటే అసలు ఎప్పుడు వస్తాడు యేసయ్య క్లారిటీ లేదా అంటే చెబుతున్న భాగం. యేసయ్య రాకడకు స్పష్టమైన సూచనలు ఉన్నవి, స్పష్టము కాని సూచనలు కూడా. ఇది గుర్తుపట్టాలి ఫస్ట్. యేసయ్య ఎప్పుడు వస్తాడన్న దానికి స్పష్టమైన సూచనలు ఉన్నాయి, స్పష్టము కాని సూచనలు కూడా. ఇది మనం తెలుసుకోవాలండి. యేసయ్య రాకడకు స్పష్టమైన సూచనలు ఉన్నాయి, స్పష్టము కాని సూచనలు అంటే అర్థం ఏంటంటే ఇవి అనమాట. యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ వస్తాయని చెప్పాడు. అవి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, కానీ యేసయ్య రాకడ రాలేదు. స్పష్టము కాని సూచనలు. స్పష్టమైన సూచనలు అంటే అర్థం ఏంటంటే, ఒకటి యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన రోషు అనే రష్యా దేశం యొక్క యుద్ధం. మీరు చూడండి, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 38వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం ఎన్నో వచనమయ్యా? 2వ వచనం. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకు, మోషే కాదండి, మెషకు. హల్లెలూయా. మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై. ఇక్కడ 3 పేర్లు ఉన్నాయండి. బాగా నా వైపు చూసి 3 పేర్లు ఉన్నాయి. రోషు, తర్వాత ఏం పేరు? మోషేనా? హల్లెలూయా. రోషు, మోషే, ఆ తర్వాత ఏలియా, రోషు తర్వాత మెషక్ అండి. మెషకు తర్వాత తుబాలు. ఈ 3 ప్రాంతాలతో దేవుడు మాట్లాడతాం. రోషు అంటే రష్యా అని అర్థం. రోషు అంటే రష్యా. మెషకు అంటేనేమో మాస్కో అని ఒక నగరం రష్యా దేశంలో ఉంది. తుబాలు అంటే తుబల్స్కీ అని అదొక నగరం ఉంది. మొత్తానికి ఎవరితో మాట్లాడుతాడు? రష్యాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు ఇశ్రాయేలు మీద యుద్ధానికి పోతావని రష్యాతో చెబుతున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఇశ్రాయేలు మీద రష్యా యుద్ధానికి పోయే సమయం ఎప్పుడంటే, ఇశ్రాయేలీలు యేసయ్య శిలువ వేయబడేటప్పుడు చెప్పారు కదా, వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును కాకుండా. ఆ మాట ప్రకారంగా వాళ్ళు ప్రపంచ దేశాలంట్లో చెదిరిపోయి దాదాపు 1900 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమకూర్చబడ్డారు కానీ వాళ్ళు ఇప్పుడు భయంతో ఉన్నారు. సమకూర్చబడి వాళ్ళు నిర్భయముగా నివసించాలి. ఆ మాట బైబిల్లో ఉంది. నిర్భయముగా నివసించాలంటే చుట్టూ ఉన్న అరబు సామ్రాజ్యాలన్నీ కూడా లేకుండా పోవాలి. అంటే వాళ్ళ భయమే ఉండకూడదు. అందుకు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇది అయిపోయిన తర్వాత ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేసి అయిపోతే దేవుడు యుద్ధంలో ఇశ్రాయేలుకు విజయం దయచేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు నిర్భయముగా నివసిస్తారు. అప్పుడు రష్యా ఏం చేస్తుందంటే, ఇశ్రాయేల్ మీదకి కొన్ని దేశాలకు, జర్మనీ వీటన్నింటినీ కలుపుకొని రష్యా మీదకి యుద్ధానికి పోతుంది అనమాట. ఇది యేసయ్య రాకడకు స్పష్టమైన సూచన. ఇది మనం తెలుసుకోవాలండి. మా లోకంలో ఉండదు, అర్థమైందా? మా లోకంలో ఉండదు. డేవిడ్ పాస్టర్ గారు, ఒక పాస్టర్ గారు నాతో ఉండేవారు. ఆయన కూడా కొంచెం ఎప్పుడు పరలోక ధ్యానంలోనే ఉంటాడు.
నేను కూడా అట్లాగే ఉన్నాను అప్పుడు యవ్వనస్తుడు. అప్పుడు మా పాస్టర్ గారు అన్నాడు, డేవిడ్ గారు నువ్వు ఇద్దరు ఎందుకు కలిసి ఉంటారంటే, ఆయన మాలోకమే నువ్వు మాలోకమే, మాలోకం కలిస్తే పరలోకం అవుతుంది కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నారు మీరు అనేవాడు. అట్లా మనం మాలోకంలో ఉండదు, పరలోక ధ్యాసలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది. ఎవరికి యుద్ధం జరుగుతుంది? ఇశ్రాయేలులకు అరబ్బులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో కూడా దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసి వాళ్ళకి విజయం ఇస్తాడు. అప్పుడు ఏమైపోతుందంటే చుట్టూ ఉన్న శత్రు దేశాలు లేకుండా పోతాయి. అప్పుడు ఇశ్రాయేలు నిర్భయముగా నివసిస్తారు. ఆ నిర్భయముగా నివసిస్తారన్న ఈ మాట నెరవేరిన తర్వాత మళ్ళీ రష్యా ఏం చేస్తుందంటే కొన్ని ప్రపంచ దేశాలను కలుపుకొని ఇజ్రాయెల్ యుద్ధానికి పోతుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు జరుగుతున్న చరిత్ర అంతా కూడా యేసయ్య రాకడకు సూచనలు అండి. ఈ రష్యా యుద్ధం ఎప్పుడు జరుగుతుందని చెప్పట్లేదు నేను. ఈ ఇక్కడ చెప్పబడిన రష్యా ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు జరగట్లేదు, కానీ జరుగుతుంది భవిష్యత్తులో. నిర్భయముగా నివసిస్తారన్నాడు కదా, దాని కొరకు ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. వాళ్ళకు నిర్భయమైన పరిస్థితి రావాలి, శత్రువులు ఎవరు లేకుండా పోవాలి. అట్లాంటి దాని కొరకు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నా, యేసయ్య రాకడకు స్పష్టమైన సూచనలు ఉన్నవి, స్పష్టము కాని సూచనలు కూడా. స్పష్టమైన సూచనలు ఏమంటే ఒక్కటే కూడా గుర్తుపెట్టుకోండి. ప్రపంచ దేశాల పరిస్థితులు గమనిస్తూ ఉండండి, న్యూస్ చూస్తూ ఉండండి, వార్తలు. ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ వాటిని చూసుకుంటూ ఉంటే మనం ఇట్లాగే తెల్లారిపోతాం. కొంచెం ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. ఒకనొక టైంలో కొన్ని వార్తలు వస్తాయి న్యూస్ లో. అదేంటంటే రష్యా దాని మిత్ర దేశాలన్నింటినీ కలుపుకొని ఇజ్రాయెల్ మీకు యుద్ధానికి సిద్ధమవుతుంది అని వస్తుంది న్యూస్. అప్పుడు మీరు అనుకోండి, అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది, కౌంటర్ స్టార్ట్ అయిపోయింది. రష్యా ఇజ్రాయెల్ మీకు యుద్ధానికి పోతుంది. అప్పుడు ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు దిగొచ్చి ఆ మాట అంతా ఇక్కడ రాయబడింది. ఇప్పుడు నేను చెప్పేదంతా ఇక్కడ రాయబడింది హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో. అప్పుడు ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేస్తారు దేవుడు. వడగళ్ళను కురిపిస్తారు ఆకాశంలో నుండి. వాళ్ళకి మైండ్ చెడిపోయేటట్టు చేసి వాళ్ళే పొడుచుకున్నట్టు చేస్తారు దేవుడు. చేసి మొత్తం రష్యాను దాని మిత్ర దేశాలను నాశనం చేసి ఇశ్రాయేలుకు జయమిస్తాడు దేవుడు. హల్లెలూయా. జయమిచ్చిన తర్వాత అమెరికా కూడా మొత్తం నాశనం అయిపోతుందని ఉంది బైబిల్లో. ఇవన్నీ జరుగుతాయండి. ప్రపంచ పరిస్థితులను తారుమారు చేసే యుద్ధాలు జరగబోతున్నాయి. దానికి ఎప్పుడు స్టార్టింగ్ బాగా గుర్తుపెట్టుకోండి, పాయింట్ మైండ్ లో వినిపించుకోండి బాగా. రష్యా దేశము ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోవడం, అంతే. అది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. అప్పుడు అనుకోవడం వాళ్ళకి అయిపోయిన టైం దగ్గరకు వచ్చి వేసే అక్కడ సూచనలు స్టార్ట్ అయిపోయినాయి. అది ఇంకా జరగలేదు. ఇప్పుడు జరుగుతున్న సూచనలు అంటే అస్పష్టమైన సూచనలు. స్పష్టమైన సూచన రష్యా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోవడం. న్యూస్ చదువుతున్నాడు, చూస్తూ ఉండండి. ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలుసుకుంటూ ఉండడమే మెలకువగా ఉండడం. మెలకువగా ఉండాలండి, మెలకువగా ఉండాలి. రష్యా ఇజ్రాయెల్ యుద్ధానికి పోయిన తర్వాత ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు యుద్ధం చేసి రష్యాను దాని మిత్ర దేశాలను సర్వనాశనం చేస్తాడు. ఆ తర్వాత అమెరికా నాశనం అయిపోతుంది. దేవుడే వాటిని చేస్తాడు. కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు ప్రపంచంలో. భయంకరమైన రోదన ప్రపంచంలో జరుగుతుంది, మారణకాండ జరుగుతుంది. అప్పుడు ప్రపంచ ప్రజలందరూ తట్టుకోలేరన్నమాట. అయ్యో ఏమిటి ఈ ఘోరం, ఈ ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా అంటే యుద్ధాలు జరుగుతున్నాయి కదా, యుద్ధాల వల్లనే కదా ఇంత ఘోరం జరిగింది, ఇన్ని కోట్ల మంది చచ్చిపోయారు. అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది వింటున్నారు అందరూ? హల్లెలూయా. అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది? వేరే వేరే దేశాలు ఉండడం వల్ల యుద్ధం జరుగుతుంది. ఒక దేశానికి పడక. ఇప్పుడు ప్రపంచంలో ఒకే దేశం అయింది అనుకోండి, అప్పుడు యుద్ధం జరుగుతుందా? ఒకే రాజు ఉన్నాడు అనుకోండి, ఒకే ప్రభుత్వం ఉందనుకోండి, అప్పుడు యుద్ధం. కాబట్టి అంత ఘోరమైన పరిస్థితులను ప్రజలు చూసి ప్రపంచమంతా ఒక దేశం కావాలని ప్రపంచ దేశాల్లో మేధావులందరూ నినాదాలు చేస్తారన్నమాట. ఒకటైపోవాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు ప్రపంచంలో 10 దేశాలు కలిసి ఒక సామ్రాజ్యంగా ఏర్పడతాయి. 10 రాజ్యాలు కలిసి ఒక సామ్రాజ్యంగా ఏర్పడి మేము ప్రపంచాన్ని పరిపాలిస్తామని చెబుతాం. ఆ 10 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని కొంతకాలం పరిపాలన చేస్తాయి. ఆ 10 సామ్రాజ్యాలకు ఇంకొక దేశం, ఒక రాజ్యం ఆడవుతుంది అన్నమాట. ఆ రాజ్యములో నుండి ఒక రాజు వస్తాం. దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు గ్రంథం
దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం దానియేలు గ్రంథము 7వ అధ్యాయం దేనందరూ 7వ అధ్యాయం తీశాను కదా. 7వ అధ్యాయము 8వ వచనం చదవండి. 7-8 చదవండి. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య నిలిచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరిగివేయబడినవి. ఆ కొమ్ములలో 3 పెరిగివేయబడినవి. ఒక విషయం అండి, అందరు గమనించండి. ముగించేస్తున్నా. 7వ వచనం నుండి చూద్దాం. నేను చదువుతా, వినండి అందరూ కూడా. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుతుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తుదకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను ఇంకేముండెను 10 కొమ్ములు. 10 కొమ్ములు అన్నాడు కదా. 10 కొమ్ములు అంటే 10 సామ్రాజ్యాలు. 10 కొమ్ములు అంటే 10 నేను ఇప్పుడు చెప్పాను కదా. రష్యాకు ఇజ్రాయెల్కు యుద్ధం జరిగిన తర్వాత దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేసి రష్యాను దాని మిత్ర దేశాలను నాశనం చేస్తాడు. తర్వాత అమెరికా నాశనం చేస్తాడు. ఇట్లా ప్రపంచంలో ఒక ఘోరమైన పరిస్థితి జరుగుతుంది. ఇంత కోట్ల మంది చచ్చిపోయిన తర్వాత ప్రపంచ ప్రజలందరూ కూడా ప్రపంచం ఏకం కావాలని ఆలోచన చేస్తారు. అప్పుడు ఈ 10 కొమ్ములు వస్తాయి అన్నమాట. 10 కొమ్ములు అంటే 10 దేశాలు కలిసి ఒకే సామ్రాజ్యంగా ఏర్పడి మేము ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్తారు. 10 కొమ్ములు అన్నాడు కదా ఇక్కడ. ఈ 10 కొమ్ములు అవి. ఇప్పుడు 8వ వచనం చూడండి. ఈ 8వ వచనం చూడండి. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా, అంటే ఏ కొమ్ములు చెప్పాలి మీరు. హల్లెలూయా. 10 కొమ్ములు కదా. 10 కొమ్ములు అంటే 10 సామ్రాజ్యాలు, ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 10 సామ్రాజ్యాలు. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచింది. 10 సామ్రాజ్యాలు కలిసి ఒక ప్రభుత్వంగా ఏర్పడుతుందండి. ఏర్పడిన తర్వాత ఈ 10 సామ్రాజ్యాలతో పాటు నేను కూడా కలిసిపోతాను. ఇంకొక సామ్రాజ్యం వస్తుంది, ఒక చిన్న దేశం వస్తుంది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ చిన్న దేశం వస్తుంది కదా, అది ఏ దేశం అంటే సిరియా దేశం. సిరియా దేశం వస్తుంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. సిరియా ఈ 10 సామ్రాజ్యాలు కలిసి ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రపంచ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉండగానే సిరియా దేశం ఏం చేస్తుంది అంటే, నేను కూడా మీతో పాటు కలుస్తాను, వీళ్ళతో పాటు యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే, దానికి చదవండి అన్న మాట చదవండి. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరిగివేయబడిన అన్నమాట. 10 కొమ్ములు ఉన్నాయి కదా. ఈ 10 కొమ్ములలో ఒక 3 సామ్రాజ్యాలు ఏం చేస్తాయంటే దానికి వ్యతిరేకం పడుతుంది. దానికి వ్యతిరేకమవుతాయి. వ్యతిరేకమై యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆ యుద్ధంలో సిరియా రాజు ఓడిపోతాడండి. బాగా గుర్తుపెట్టుకోండి. సిరియా రాజు ఓడిపోతాడు, చచ్చిపోతాడు. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సిరియా రాజు ఏం చేస్తాడు, చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన శవాన్ని అంతిమయాత్ర చేసేటప్పుడు ప్రపంచ ప్రజలందరూ చూస్తారు. టీవీలలో, ఫోన్లలో చూస్తారు. అందరూ చూసినప్పుడు అంతిమయాత్ర చేసుకుంటూ 4 రోజులు 3-4 రోజుల తర్వాత తీసుకొని పోతారు సమాధి చేయడానికి. తీసుకొని పోయేటప్పుడు ఏం జరుగుతుందంటే, సడన్ గా ఆ శవంలో చలనం వస్తుంది. లేచి నిలబడి అప్పుడు చెప్తాడు అన్నమాట, నేను చచ్చిపోయింది మీరు అందరూ చూశారు, నేను ఇప్పుడు బ్రతికింది కూడా మీరు అందరూ చూశారు. ఇప్పుడు నేను ఎవరు అనుకుంటున్నారు మీరు? ఈ అంతిమ కాలంలో భూమి మీదకి వచ్చిన ఆఖరి దైవావతారాన్ని నేను అని చెబుతాడు ప్రపంచ ప్రజలందరూ. నన్ను నమ్మండి, నన్ను పూజ చేయండి, ఎందుకంటే మీ కళ్ళ ఎదురు నేను చచ్చిపోయాను. ప్రపంచ ప్రజలందరూ చూశారు. ఒకప్పుడు ఏదో 2000 ఏళ్ల కిందట యేసు అనే ఒక వ్యక్తి ఆయన సిలువేశారు, చంపేశారు. మళ్ళీ ఆయన లేచాడని అందరూ చెప్పుకుంటారు, కానీ అది ఎవరు చూడలేరు. యేసయ్య చచ్చిపోయాడు, లేచాడని అందరూ చెప్తున్నారు, కానీ ఎవరు చూడలేదు. దాన్ని ఎవరు చూశారా? చూడలేదు. మరి ఇప్పుడు నేను చచ్చిపోవడం మీరు చూశారు, నేను లెగడం మీరు చూశారు. కాబట్టి ఆ యేసు కాదు, నేనే నిజమైన రక్షకుడిని అని చెప్పుకుంటాడు వాడు.
క్రీస్తుని నేను చెప్పుకున్నాడు. క్రీస్తు కాకపోయినా క్రీస్తు అని చెప్పుకున్నాడు కాబట్టి వాడు అబద్ధ క్రీస్తు. హల్లెలూయా. అబద్ధ క్రీస్తు. వాడు ప్రపంచమంతటిని పరిపాలన చేస్తాడని. ఇవన్నీ కూడా యేసయ్య రాకడకు స్పష్టమైన సూచనలు. స్పష్టమైన రష్యా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది స్టార్టింగ్. తర్వాత ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు యుద్ధం చేసి రష్యాను దాని మిత్ర దేశాలు నాశనం చేస్తాడు. కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు. ప్రపంచం అంతా భయంకరంగా భయం నిండుపడిపోతుంది ప్రపంచ ప్రజల్లో. అప్పుడు ప్రపంచ ప్రజలందరూ ఆలోచన చేస్తారు, ఇవన్నీ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? వేరు ప్రభుత్వాలు ఉన్నాయి, వేరు రాజ్యాలు ఉన్నాయి కాబట్టి. ఒకే ప్రభుత్వం వచ్చిందంటే యుద్ధాలే జరగవు అని ఒకే ప్రభుత్వం ఒకే దేశం కావాలని ఆలోచన చేస్తారు. అప్పుడు 10 దేశాలు కలిసి ఒక సామ్రాజ్యంగా ఏర్పడి ప్రపంచం అంతటే పరిపాలిస్తాయి. ఆ 10 దేశాలతో పాటు నేను కూడా కలుస్తానని సిరియా దేశం ఆడవుతుంది. అప్పుడు ఈ 10 దేశాల్లో 3 వ్యతిరేకిస్తాయి. ఆ 3ంటికి మిగతా 8ంటికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సిరియా చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత వాడిని అంత్యయాత్ర చేస్తున్నప్పుడు వాడు మళ్ళీ తిరిగి లేస్తాడు. లేచినప్పుడు ప్రపంచ ప్రజలందరూ చూస్తారు. చూసినప్పుడు వాడు చెప్తాడు, అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాడు అనమాట. ప్రపంచానికి శాంతిని ప్రసాదించడానికి వచ్చిన అంతిమ దైవావతారాన్ని నేను అని చెబుతాడు. నమ్ముతారు ప్రియులారా. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. 3 హల్లెలూయా. కరెక్ట్ మాట. ప్రకటన గ్రంథం 13:3. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ ఏమైపోయిందంట? మానిపోయింది. ఆగండి ఇక్కడ వైపు. హల్లెలూయా. చావు దెబ్బ తగిలింది, చావు దెబ్బ మానిపోయింది. ఎంతమందికి తగిలవండి చావు దెబ్బలు? భయంకరమైన దెబ్బలు తగిలి చచ్చిపోతాడేమో బాగుపడినప్పుడు లేరా? ఎంతో మందికి జరిగింది. దానిలో ఆశ్చర్యం ఏముంది? మరి ఇక్కడ స్పెషల్ గా రాయించాడు ఎందుకు దేవుడు అంటే, చావు దెబ్బ అంటే నిజంగానే చచ్చిపోయాడు అనమాట. కింద కూడా ఉంటుంది పిల్లరా. 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. అది ఆ మొదటి క్రూర మృగములకున్న అధికారము చేస్తున్నది దాని ఎదురు చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి క్రూర మృగం కదా. చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న క్రూర మృగం అంటే వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయి మళ్ళీ లేస్తాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ 3వ వచనం చదవండి. మరియు దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచు ఉండిరి. ప్రియులారా, భూజనులందరూ ఆశ్చర్యపడుచు ఉండిరి. కానీ మనం ఆశ్చర్యపడమండి. చచ్చిపోయి 3 రోజులు అయిన తర్వాత 4 రోజుల తర్వాత ఒక వ్యక్తి శవము అంతిమయాత్రలు తీసుకొని పోతున్నప్పుడు సడన్ గా లేచింది అనుకోండి, ప్రపంచ ప్రజలందరూ దాన్ని చూశారనుకోండి, ఆశ్చర్యం కలుగుతుందా? కలుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఆశ్చర్యపోయి ఆమె నిజంగానే సరైన దేవుని అవతారం అని నమ్మిపోయే వాళ్ళు ఉంటారు. ప్రపంచ ప్రజలందరూ వెళ్తారు. కానీ క్రైస్తవులమైన మనం వెళ్ళం. ఎందుకంటే ఆల్రెడీ బైబిల్లో రాయబడింది కాబట్టి, మనకు తెలుసు కాబట్టి. ఇది తెలుసుకోవడమే మెలకువగా ఉండడం అంటే. అర్థమైందా? ఇవన్నీ మాకెందుకు సార్, ఏదో 2 మాటలు చెప్పాలా, ముగించుకోవాలా, వెళ్ళిపోవాలా తొందరగా, ఆదివారం మీద రెస్ట్ తీసుకున్నాం అనుకుంటారు, సోది పెట్టాను అని అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేమని. అర్థమైందా? రక్షణ పొంది ఉండాలి, వెలుగులో ఉండాలి. వెలుగులో ఉన్నా సరే జాగ్రత్తగా లేకపోతే, మెలకువగా లేకపోతే, విషయం తెలుసుకోవడానికి నీకు ఆసక్తి లేకపోతే, నువ్వు ఇంకా చీకట్లో ఉన్నట్టు లేక నీ మీదకి కూడా అనుకున్న గడియలో యేసయ్య వస్తాడు. నువ్వు మోసపడతావు. యేసయ్య రాకుండా ఎత్తపడకుండా విడువబడే ఛాన్స్ ఉంది. అప్పుడు విడువబడితే ఏం చెప్పాలంటే ఏం లాభం చెప్పండి? అయిపోయింది, టైం లేదు. యేసయ్య వచ్చేస్తున్నాడు, అయిపోయింది. ప్రపంచ పరిస్థితులను యేసయ్య రావడానికి సూచనలు జరుగుతున్నాయి. మనం ఇంకా నిద్రమంతులు ఉండొద్దు, కొంచెం మెలకువ తెచ్చుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నానండి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, యేసయ్య వచ్చేస్తున్నాడు అని ఎప్పుడు మనం అనుకుంటూ ఉండాలి. అయిపోయింది సార్, యేసయ్య సంతోషం వచ్చింది అనుకోండి, ఇది కూడా శాశ్వతంగా యేసయ్య వస్తాడు. బాధ భరించలేని కష్టాలు వచ్చాయనుకోండి, అప్పుడు అనుకోవాలి ఇవేం శాశ్వతం కాదు సార్,
వాటి మీద దృష్టి పెట్టదు. ఇప్పుడు ఎంత క్రైస్తవులు అంతా ఎట్లా అయిపోయినారంటే ఎప్పుడు రోగాలు బాగా కావాలి, సమస్యలు తీరుకోవాలి ఇక అనుకుంటారు కదా. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఈ రోగం పోయినా ఇంకొక రోగం రాదా? రాదా? ఈ సమస్య పోయిన ఇంకో సమస్య రాదా? అంటే బతుకాలం అంతా సమస్యల కొరకు ప్రార్థన చేసుకుంటే బతుకుతాను. అసలు సమస్యనే లేని లోకానికి నిన్ను తీసుకోవడానికి ఏసై వచ్చాడు. అసలు రోగమే లేని లోకానికి నిన్ను తీసుకోవడానికి ఏసై వచ్చాడు. దాని మీద ఎప్పుడు దృష్టి పెడతావు? అది లేదు. అసలు ఈ లోకంలో సమస్యలు ఉన్నాయా, సంతోషం ఉందా, రోగం ఉందా, ఆరోగ్యం మీద దృష్టే పెట్టకండి చెప్తున్నాను. అసలు అది మన పని కానే కదా, వదిలేసండి. ఏ సమస్య ఉన్నది మైండ్ దానిలో పెట్టకండి. మన భారం అంతా యెహోవా మీద మోపుదాం. యేసయ్యా నాకు ఈ సమస్య ఉంది, దాన్ని తీర్చు యేసయ్యా. తీర్చకపోయినా అది నీ ఇష్టం. ఆఖరికి సమస్య ముదిరి 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 ఏం జరుగుతుందండి? చచ్చిపోతుంది. చచ్చిపోతే ఏం జరుగుతుంది? అట్లా ఆలోచన చేయాలన్నమాట. మనం ఈ సమస్యల మీద దృష్టి పెట్టదు, రోగాల మీద దృష్టి పెట్టదు, పరిస్థితుల మీద దృష్టి పెట్టదు. ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయినా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే యేసయ్య వస్తున్నాడు. నీకు జరిగిన ప్రతి అన్యాయానికి న్యాయం చేస్తాడు. యేసయ్య వస్తున్నాడండి. దేవుడు ప్రేరేపించిన మాట చెబుతున్నాడు. వీళ్ళారా మెలకువగలిగి ఉందామని, మెలకువగలిగి ఉందాం. ఉన్న 10 మందిమైనా సరే మనం 10 మంది లేదు, దాదాపు మీరు ధైర్యం తెచ్చుకోవాలని చెప్పారు. 50 మంది ఉన్న మన సంఘం, ఇప్పుడు 50 మంది ఉన్న మన సంఘం. వారం 30 నుండి 40 మంది దాకా కూడుకుంటున్నాం. మనం చాలండి. మనకేదో ఎక్కువ మంది రావాలి అనే ఆశలు వద్దు. సరే వస్తే మంచిదే, ప్రార్థన చేద్దాం, ప్రయాసపడదాం, తప్పుగా వస్తే మంచిది, రాకపోయినా నష్టం లేదు. ఈ 50 మందిలో అందరూ ఒక 10 మంది మిగలండి, నష్టమేమో చెప్పండి. ఉన్న మనమైతే మెలుకోగలిగి యేసయ్య రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రపంచ పరిస్థితులను మీరు గమనించండి, దయచేసి చెబుతాను, గమనించండి, వాటికి దృష్టి పెట్టండి. అతి తొందరలో ఈ లోకం అంతమైపోబోతుంది. యేసయ్య వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. ఆయన రాకడ సమీపించబడి, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి, సిద్ధపడాలి. ఆ పాట ఉంటుంది ఒకటి, వీపును చూచి నేను గాయాలు ముద్దు పెట్టుకుంటాను. ఆ పాట ఉంటుంది. కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడే ప్రతి ఒక్క గాయమును ముద్దాడే కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడే, ప్రతి ఒక్క గాయమును ముద్దాడే.
కలిగి మనం బ్రతకాలి, ఆ ఎదురు ఆ విశ్వాసం కలిగి మనం బ్రతకాలి. అంతమైపోయే టైం దగ్గర పడినాడు. నోవాహు కాలంలో ఏం జరిగిందంటే, దేవుడు చెప్పాడు నోవాహు, ఒక ఓడను సిద్ధం చేసుకో, ఈ లోకమంతా మునిగిపోతుందని. అప్పుడు నోవాహు అందరికీ చెప్పాడు, అయ్యా ఈ లోకం మునిగిపోయేంత వర్షం రాబోతుంది. అరే పిచ్చోడా, వర్షం అంటే ఇది అసలు వర్షమా అదే అన్నారు అప్పుడు. అంటే అప్పుడు వర్షం ఏదో తెలియదు. ఆకాశం నుండి నీళ్లు రావడం అనేది ఎప్పుడు లేదు, అంతవరకు జరగలేదు. మరి పంటలు ఎట్ట పడినా సరే అంటే భూమిలో నుండి ఊటలు పుట్టుకొచ్చి పంటలు పడినాయి. అంతేగాని ఆకాశం నుండి వర్షం పడడం అప్పటి వరకు తెలియదు ప్రజలు. ఆకాశం నుండి నీళ్ళు ఎట్లా పడతాయి సార్ అనుకున్నారు. అంత ఆశ్చర్యం అన్నమాట. నోవాహు చెప్పాడు, దేవుడు చెప్పాడు కాబట్టి నోవాహు నమ్మాడు. నోవాహు చెప్పాడు అందరికి, అయ్యా వర్షం రాబోతుంది, ఓడలోనికి రండి, ఓడలోనికి రండి అంటే ఓడి వినలేదు. పిచ్చోడు ఓడ తయారు చేస్తున్నట్ట, ఏదో పైనుండి నీళ్లు పడతాయంట, ఇంతవరకు ఎప్పుడు జరిగింది? పిచ్చోడు కాకపోతే ఇంత కష్టపడి ఓడను తయారు చేసుకున్నాడు అని అందరూ వెటకారం చేశారు, అపహాస్యం చేశారు, అవమానపరిచారు, నవ్వారు. వర్షం రానే వచ్చింది. ప్రపంచ ప్రజలందరూ మునిగిపోయి చచ్చిపోయారు. తర్వాత ఎంత కొట్టిన తలుపు అట్లాంటి పరిస్థితులు జరగబోతున్నాయి. ఇప్పుడు మనం యేసయ్య వస్తాడు 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 అని చెబుతుంటే పిచ్చోళ్ళు అనుకుంటారు అందరూ. ఈయనకి పిచ్చి పట్టింది సార్, కుటుంబాన్ని పిల్లాన్ని వదిలేసి ఊళ్ళో పోయి తిరుగుతా స్వార్థ చెబుతున్నాడు. మన శుక్రవారం పొద్దున పోయినండి, జైరాబాద్ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరుగుతున్నాం. పెద్ద పెద్ద కూటాలు జరుగుతున్నాయి బాగా. రాత్రి బహిరంగ కూటంలో వాక్యం చెప్పాడు. అందరూ అనుకుంటున్నారు పిచ్చోళ్ళు ఏదో పని చేసుకుని బ్రతక, డబ్బులు సంపాదించుకునే మార్గం చూసుకోక, సుఖం అనుభవించక పిచ్చి బట్టి తిరుగుతున్నారు అని అనుకుంటున్నారు. ఏ పిచ్చి కాదండి, మీదే పిచ్చి అని అర్థమైంది ఒక నాటికి. అట్లాంటి వాళ్ళందరూ కూడా మోసపోయే పరిస్థితులు వస్తాయి. మనం మోసపోవద్దండి, దయచేసి చెప్తున్నాను. ఏదో చర్చికి పోయినామా వచ్చామా, వాక్యం విన్నామా వచ్చామా అని కాకుండా మెలకువగలిగి ఉందాం. యేసయ్య వచ్చేస్తున్నాడు. నేను అయ్యగారు ఓఫిరయ్య గారు చెప్పారు మన ఒక రాత్రి ఈ మాటలు, యేసయ్య రాక సమీపించింది అని విన్నా అప్పటి నుండి నిజంగా చెప్తున్నా, కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బ్రదర్ యేసయ్య వచ్చేస్తున్నాం. రక్షణ ఉందలేదను బాధ్యతలు తీసుకు, యేసయ్యను ఉదయంలో చేర్చు. రక్షణ పొందావా, అంతవరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో, ప్రార్థనలో పరిశుద్ధతలో బలంగా ఉంటుంది అని అందరికి చెప్తున్నా. ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్తున్నా. ఎక్కడ మైక్ దొరికినా సరే అక్కడ కూడా చెప్తున్నా. ఎందుకంటే టైం లేదు, ఇప్పుడు టైం లేదు. యేసయ్య రాక సమీపించింది. కొంత మెలకువ కలిగి ఉందా పుల్లా. ఈ లోకము నటన గతించుచున్నది. నో విషయాలు చెప్పాలి. సినిమా ఉంటుంది, ఒక సినిమాలో నవ్వించే సన్నివేశాలు ఉంటాయి, అది ఒక నటన. ఏడ్పించే సన్నివేశాలు ఉంటాయి, రోషం తెప్పించే సన్నివేశాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అది నిజమా? నవ్వించే సన్నివేశాలు నిజం కాదు, అవి ఏడిపించే సన్నివేశాలు కూడా నిజం కాదు. అది 3 గంటల సేపు అంతే, ఆ తర్వాత అది ఉండదు. అదంతా ఒక నటన మాత్రమే. అట్లాగే ఈ లోకంలో మన జీవితంలో ప్రతి పరిస్థితి కూడా ఒక నటననేనండి, ఒక నటనే. మన జీవితంలో బాధలు వచ్చాయి, ఇది ఒక నటననే. ఉండదు ఎక్కువ కాలం ఉండదు. మన జీవితంలో సంతోషం వచ్చింది, ఎక్కువ కాలం ఉండదు. మన జీవితంలో ఏమొచ్చినా ఎక్కువ కాలం ఉండదండి, ఎక్కువ కాలం ఉండదు. చూడారా, ఒక పాట ఉంది, నా కంటి పాప బోలే కాపాడితివయ్యా, నీ వంటి ప్రేమ నేనెచ్చట కానలేదయ్యా, నా కంటి పాప బోలే కాపాడితివయ్యా, నీ వంటి ప్రేమ నేనెచ్చట కానలేదయ్యా, నేనంటికి చేరు వరకు నా యేసయ్యా, నేనంటికి చేరు వరకు నా యేసయ్యా, నిన్నంటి వెంబడింప కృప చూపవయ్యా, నిన్నంటి వెంబడింప కృప చూపవయ్యా, నా కంటి పాప బోలే కాపాడితివయ్యా, నీ
వంటి ప్రేమ నేనెక్కడ కానలేదయ్యా. ఈ లోక శ్రమలన్నీ కలగా మిగిలి పరలోక మహిమలోనే ఆనందించు. ఈ లోక శ్రమలన్నీ కలగా మిగిలి పరలోక మహిమలోనే ఆనందించు. అంతమే లేని ఆ దివ్య మహిమలో అవధులే లేని ఆ నిత్యానందములో అంతమే లేని ఆ దివ్య మహిమకు అవధులే లేని ఆ నిత్యానందమునకు కొనిపోక త్వరలో రానుంటివే. నన్ను కొనిపోక త్వరలో రానుంటివే. నా కంటి పాపములే కాపాడితివయ్యా. నీ వంటి ప్రేమ నేనెక్కడ కానలేదయ్యా. ఇందులో ఒక మాట, ఈ లోక శ్రమలన్నీ కలగా మిగిలిపోతాయని. కలకంటాం కదా, కళ లోపల కొన్ని బాధ కలిగించే కళలు వస్తాయి, భయం పుట్టించే కళలు వస్తాయి, కొన్ని సంతోషం కలిగించే కళలు వస్తాయి. ఈ లోకంలో మనకు కలిగే శ్రమలు కూడా అట్లా కలగా మిగిలిపోయే రోజు ఒకటి రాబోతుంది. పరలోక మహిమలో మనం ఆనందించే సమయం ఒకటి రాబోతుంది. కాబట్టి ఒకటి చెప్తున్నాను, మెలకువగలిగి ప్రపంచ పరిస్థితులు గమనించండి. ఇది మొదటి విషయం. రెండవది ఏంటంటే, మీరు అందరూ రక్షణ పొందారు కాబట్టి రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే రక్షణ పొందడానికి సిద్ధపడాలి. బాప్తిసం తీసుకోండి. రక్షణ పొందిన మనమందరం కూడా ఇప్పుడు ఈ లోకంలో మన జీవితంలో ఏం జరుగుతుందో పట్టించుకోవద్దు. ఏమైనా జరగని కాక, ఇప్పటి నుంచి మనం చచ్చిపోయేంత వరకు, ఏసై రాగల వరకు ఏమైనా జరగని కాక, ఎంత నష్టమైన జరగని, ఎంత గాయమైన జరగని, ఎంత భయంకరమైన ఊపిలో మనం ఇరుక్కుపోయినా సరే దాని గురించి చింతపడదు. అతి తొందరలో ఏసై వస్తున్నాడు. మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుందాం, మన పరిశుద్ధతను కాపాడుకుందాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. మూడు కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ మూడు కాపాడుకోవాలి. కాపాడుకోవాలని అర్థం ఏంటి? పోగొట్టుకునే అవకాశం ఉందని అర్థం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టికి తిన నా విశ్వాసము కాపాడుకొండి అన్నాడు. ఆ మాట మనం చెప్పగలగాలి. యేసయ్య రాగంలో ఆ కడబూరం మ్రోగినప్పుడు ఇంతవరకు నేను యేసయ్యలో ఉన్నా అని చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. అలా మనం బ్రతుకుదాం, మెలకువగా ఉందాం, ప్రపంచ పరిస్థితులు గమనిద్దాం. లేఖనాల్లో ఏం రాయబడింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, దానికి దీనికి లింక్ ఏంటి, యేసయ్య రాగడికి ఇంకెంత టైం ఉంది అని మెలకువ మనకు ఉండాలి. మొదటి విషయం. రెండవది, ప్రార్థనను, పరిశుద్ధతను, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యేసయ్య రాకడ కొరకు ఎదురు చూపన్నది ఆపొద్దు. మనం నిరీక్షణ కలిగిన వారం, విశ్వాసం కలిగిన వారం మనం యేసయ్య రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రియులారా, వారం వారం మన దోషాలు యేసు రక్తం కింద కడుక్కుంటుంటే పరిశుద్ధత నిలిచి ఉంటుంది. అలా యేసయ్య రాకడ కొరకు సిద్ధపడదాం. మన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా రాకడలో ఎత్తపడాలి. పరలోకంలో మనందరం కలుసుకోవాలి. ఇది ఆశ. అక్కడ కలుసుకోవాలి. అక్కడ కలుసుకోకపోతే ఎంత ఎన్నిసార్లు కలుసుకుని వేస్ట్. అక్కడ కలుసుకుందాం. అలా నన్ను సిద్ధపరచుతానని మనం ప్రార్థన చేద్దాం. బుద్ధి కలిగిన కన్యకలలాగా మనం సిద్ధపడదాం. దేవుని మాటలు మనందరి వినికిడిలో ఫలింపజేసి యేసయ్య రాకడ కొరకు తగిన విధంగా మనందరినీ సిద్ధపరచును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, అందరం కళ్ళు మూసుకొని